అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్కి 57 కిలోమీటర్ ఉంటుంది. ఇది వచ్చేసి అప్పా జంక్షన్ టు బీజాపూర్ నేషనల్ హైవే సంబంధించిన పనులు అన్నమాట. ఎంత స్పీడప్గా ఈ వర్క్ జరుగుతుందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రజెంట్ అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్కి వెళ్ళాలంటే 2 అవర్స్ ప్రయాణం పడుతుంది. వన్స్ ఈ రోడ్డు కానీ కంప్లీట్ అయిపోతే వికారాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ కనెక్టివిటీ కానీ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు 4 వేస్ రోడ్ అనమాట. ఈ రోడ్డు పనులు మనకి కేవలం వితిన్ 1 ఇయర్ లోపలనే కంప్లీట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే 50% అబోవ్ రోడ్డు పనులు కంప్లీట్ అవ్వడం జరిగింది. వన్స్ ఈ రోడ్డు పనులు కానీ కంప్లీట్ అయిపోతే మనం అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వికారాబాద్ దగ్గరలో ఉండే మన్నేగూడకి కేవలం 45 మినిట్స్ జర్నీలో మాత్రమే మనం చేరుకోవచ్చు. దీనివలన వికారాబాద్ టౌన్ హైరేంజ్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్ వచ్చేసి మనకి మన్నేగూడ టు వికారాబాద్ వెళ్ళే రోడ్డు. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. వికారాబాద్ అంటేనే మనకి అనంతగిరి హిల్స్, పద్మనాభ స్వామి టెంపుల్, తెలంగాణ ఊటీగా పేరుగాంచిన ప్రదేశము. ఇక్కడ రోడ్ కనెక్టివిటీతో పాటుగా రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. అప్కమింగ్ బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రూట్లో రాబోతుంది. మనం చూసేది ఇప్పుడు న్యూ వికారాబాద్ టౌన్ అనమాట. ఇక్కడ మనం జంక్షన్ అంబేద్కర్ జంక్షన్లోనే ఉన్నాము. ఈ అంబేద్కర్ జంక్షన్ నుంచి మనము స్ట్రైట్ వెళ్ళిపోతే వికారాబాద్ టౌన్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషను అండ్ వికారాబాద్ టౌన్ వెళ్తాము. ఓల్డ్ టౌన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది పరిగి రోడ్ అనమాట. ఇక్కడ ఈ పరిగి రోడ్డు గుండా మనం ముందుకు వెళ్తే ఈ పరిగి రోడ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ పెట్రోల్ బంకు, లెఫ్ట్ సైడ్లో మనకి బృంగి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలా మనం ముందుకు వెళ్తే ఇదే రోడ్లో మనం అలా ముందుకు వెళ్తే మనకి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఈ రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. మీరు ఈ వీడియోలో కూడా గమనించవచ్చు. ఈ పరిగి రోడ్కి లెఫ్ట్ రైట్ 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్ రేట్ ఉంది. కొద్దిగా లోపల వెళ్ళే కొద్దీ మీకు రేట్ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా మనము ఈ పరిగి రోడ్లో మనకి లక్ష్మీ కృప రెస్టారెంట్ కూడా మీరు చూడవచ్చు. ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. ఈ పరిగి రోడ్లో మనం ముందుకు వెళ్తే మన జూబ్లీ వ్యాలీ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రాంతము అంతా పోలీస్ కాలనీ అండ్ సూర్యప్రకాష్ కాలనీ అనమాట. మనము మన ప్రాజెక్ట్కి జూబ్లీ వ్యాలీ ప్రాజెక్ట్కి వెళ్ళాలనుకుంటే ఈ పరిగి రోడ్ నుంచి లెఫ్ట్ ఈ సూర్యప్రకాష్ శాటిలైట్ టౌన్షిప్ వికారాబాద్ అని ఉంటుంది కదా బోర్డు. ఈ ఆర్చ్ లోపల నుంచే మనం వెళ్ళడం జరుగుతుంది. ఇది కనిపించేది సూర్యప్రకాష్ కాలనీ అనమాట. ఈ కాలనీలో మంచి లగ్జరియస్ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. ఈ కాలనీలో మనకి రోడ్స్ ఫెసిలిటీస్ ఇంకా సీసీ రోడ్స్ కూడా అప్రూవ్ అవ్వడం జరగలేదు. మన ప్రాజెక్ట్కి ఈ కాలనీ లోపల నుంచే ఈ 40 ఫీట్ రోడ్ గుండానే మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కాలనీలో చాలా పెద్ద పెద్ద ఇల్లు కూడా కట్టడం జరిగింది. రెసిడెన్షియల్గా చాలామంది ఉంటున్నారు. మన ప్రాజెక్ట్కి బిఫోరే ఇక్కడ మనకి ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా రావడం జరుగుతుంది. ఈ విల్లా నేమ్ వచ్చేసి గిరిదారి నిర్వహణ విల్లాస్ అనమాట. ఈ లెఫ్ట్లో కనిపించేదే ఈ గిరిదారి విల్లా ప్రాజెక్టు. ఆల్మోస్ట్ ఆల్ విల్లా ప్రాజెక్టు కంప్లీట్ అవ్వచ్చింది. మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. చాలా బాగుంటుంది ఈ విల్లా ప్రాజెక్టు. మంచి గ్రీనరీతో సూపర్గా డెవలప్ చేశారు వీళ్ళు. ఈ గిరిదారి విల్లా ప్రాజెక్ట్ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళంగానే రైట్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి వికారాబాద్ టౌన్ మున్సిపాలిటీ అండర్లోనే వస్తుందన్నమాట. ఇది వెంకటాపురం తాండా. సో ఈ రోడ్డు గుండానే మన జూబ్లీ వ్యాలీ ప్రాజెక్ట్కి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అనమాట. వెల్కమ్ టు జూబ్లీ వ్యాలీ వికారాబాద్. ఇక్కడ నుంచి 60 ఫీట్ సీసీ రోడ్ ఉంటుంది. ఇది మన ప్రాజెక్ట్కి పెద్ద రోడ్ అనమాట. మన ప్రాజెక్టు ఇన్సైడ్ ఉన్న ఈ సీసీ రోడ్తో పాటుగా మనము పార్క్ని అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని కూడా వర్క్ కూడా కంప్లీట్ జరుగుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ప్రాజెక్ట్కి ఇన్సైడ్ విఆర్ఆర్ వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కూడా వెళ్ళబోతుంది. అది 150 ఫీట్ రోడ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ మీరు వీడియోలో చూడవచ్చు. ఇది కంప్లీట్గా 30+ ఎకర్స్తో ఉంటుంది. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు 159 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మీకు 400 and 1000 స్క్వేర్ యార్డ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మనకి సూర్యప్రకాష్ టౌన్షిప్ కాలనీని ఆనుకొనే ఉంటుంది అండ్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ వికారాబాద్కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ మనకి డిటిసిపితో పాటుగా మనకి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అండ్ వికారాబాద్ మున్సిపల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. వికారాబాద్ టౌన్ కూడా మన ప్రాజెక్ట్ నుంచి కనపడుతుంది. మీకు
ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూసేవాళ్ళు కానీ ఈ ప్రాజెక్ట్ మీకు బెస్ట్ అవుతుంది. ఎందుకంటే వికారాబాద్ అప్కమింగ్ డేస్లలో చాలా గ్రో అవుతుంది. వితిన్ 5 to 10 years లోపల వికారాబాద్ టౌన్ అనేటువంటిది మీకు మంచి గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జూబ్లీ వ్యాలీ ప్రాజెక్టు టోటల్ వికారాబాద్ టౌన్కే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీగా హైలైట్గా నిలవబోతుంది. ఇందులో మీరు ప్లాట్లు కావాలనుకుంటే నో మిడిల్ మ్యాన్, డైరెక్ట్ కంపెనీ ప్లాట్స్ అనమాట. పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మా కంపెనీ మెంబర్స్ వచ్చి మిమ్మల్ని దగ్గరుండి ప్రాజెక్ట్ మొత్తం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే కస్టమర్లకి ట్రావెల్ కూడా ఫ్రీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.